తులారాశి వారు నూతన కార్యక్రమాలు ఏవైతే అనుకుంటారో వాటిని అనుకున్న విధంగా అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఈరోజు ఈ రాశి వారు పొందుతారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి పదవులు వరిస్తాయి. సినీ కళాకారులు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. విద్యార్థులు కూడా ఈరోజు విజయాలు సాధిస్తారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి గ్రహస్థితి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. కావున చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో వృశ్చిక రాశి వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధుగణంతో విభేదాలు కూడా వీరికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులకు చుకాకులు పెరుగుతాయి. విద్యార్థుల కృషికి తగిన ఫలితం కనిపించదు. దీనివల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కొన్ని ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. చేయబోయే కార్యక్రమాలు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ప్రయాణాలు కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు గతంలో నిలిచిపోయినటువంటి ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వారి చేతికి అందడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు కూడా అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు చేయబోయే కార్యక్రమంలో సునాయాస విజయాలు వరిస్తాయని చెప్పవచ్చు. ధనురాశి వారికి వాడకాసు రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ మాతను పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో విశేషమైన గౌరవం కూడా లభిస్తుంది. ఆస్తి విషయాల్లో చిక్కులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. ఎంతటి వారినైనా సరే మాటలతోటి ఇట్టే ఆకట్టుకుంటారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం ఊరిస్తుందే తప్ప వారి చేతికంతతో. పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగ వర్గాల వారికి మాత్రం ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందడం కొంతవరకు ఆలస్యం అవడం కానీ లేదా అందులో ఇబ్బందులు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల ఈరోజు మంచి విజయాలు సాధించగలుగుతారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.